అందరికీ చెప్పి నేను రఘుకుమార్ చిరిమల్లి మాలమండ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం బస్ స్టాండ్ లోపలికి బస్సులు రావాలని ఈరోజు 4వ రోజు రిలే నిరాహారదీక్ష చేస్తున్నాను నేను. పోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ నిరాహారదీక్ష ఎక్కడ జరుగుతుందంటే ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా జేఏసీ షెడ్లో. పోతే నా డిమాండ్ ఏంటంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ అనేది ఈరోజు లేకుండా పోయింది. ఈ ఆర్టీసీ బస్టాండ్ ఈ ప్రజా ప్రయోజనార్థం ప్రజలకి చాలా అత్యవసరం. మ్యాక్సిమం రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో 174 ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి. కానీ మా నియోజకవర్గానికి బస్ స్టాండ్ లేపడం అనేది ఇది చాలా అమానుషం, చాలా దారుణం. పోతే నేను ఇప్పుడు ఈరోజు రిలే నిరాహారదీక్ష 4వ రోజు ఇప్పటికీ కూడా తగిన అధికారులు ఎవరు కూడా నన్ను స్పందించలేదు. ముమ్మిడివరం ఎస్ఐ గారు తప్ప ఇంకెవరు నా వద్దకు రాలేదు. అదేవిధంగా ఈ బస్ స్టాండ్ కావాలని నిరాహారదీక్ష చేస్తున్నారు కాబట్టి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా నన్ను పలకరించడానికి రాలేదు. సమస్య ఏంటనేది తెలుసుకోవడానికి కూడా రాలేదు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది కూడా రాలేదు. ఏ ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు ఈ నిరాహారదీక్ష ప్రాంగణానికి రాలేదు. ఖచ్చితంగా మాకు ఈ బస్ స్టాండ్ అనేది అత్యవసరం. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల నడి రోడ్డు మీద ఆర్ఎండ్బి రోడ్డు మీద ప్రజలందరూ కూడా వర్షానికి తడుస్తూ, ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్షం వస్తుంది, ఈ వర్షానికి కూడా ప్రజలు తడుస్తూ బస్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే దీంట్లో గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా బాలింతరాళ్ళు, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్ కోసం రోడ్డు మీద వెయిట్ చేయడం అనేది ఇది చాలా దారుణం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఈ ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఈ ముమ్మిడివరం బస్ స్టాండ్ లోపలికి ట్రయల్ రన్ బస్సు తీసుకుని వచ్చి అక్కడ సమస్యలన్నీ తెలుసుకుని మాకు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బస్ స్టాండ్ కొనసాగించి ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటే నేను ఈ నిరాహారదీక్ష అనేది విరమిస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల శాఖ మరి అలాగే అయినప్పటి నుంచి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కూడా మన చిగురుమల్లి రవికుమార్ గారు తలపెట్టినటువంటి ఈ రిలే నిరాహారదీక్షకి మద్దతుగా మేము కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ ముమ్మిడివరం నడిబొడ్డులో ఉన్నటువంటి నియోజకవర్గం నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ గత స్టార్టింగ్లో ప్రారంభోత్సవంలో దివంగత దాసరి నారాయణరావు గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిధుల నుంచి ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. అప్పటి నుంచి మరి కొనసాగింది. చాలా చక్కగానే లోపలికి బస్సులు వెళ్ళేవి, అందరూ అక్కడ కూర్చోవడం, బెంచీలు ఉండడం కూడా జరిగింది. అది క్రమేణా మరి ప్రయాణికులు మధ్య మధ్యలో ఇక్కడ దిగిపోవడం అలవాటుగా చేసుకుని ఇంకా డ్రైవర్స్ కూడా ఇక్కడే దిగిపోయి ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అది అలా కాకుండా మరి మండుటెండలో, వేసవకాలం మండుటెండలో కానీ, వర్షాకాలం ముంచెత్తే వర్షాల్లో కానీ అందరూ తడుస్తూ ఎండుతూ అలా నిలబడి ఉండవలసి వస్తుంది. అందుకని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడతో బ్రేక్ చేసి లోపలికి అది బస్సులో లోపలికి వెళ్ళి ప్రయాణికులకి సకల సౌకర్యాలు కలగజేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అది క్రమేణా ఆక్రమణకు గురి కావడంతో బస్సులు దానంతటగా అవి మూసిపోవడం కూడా జరిగింది. ఆక్రమణ తొలగించి మరి అధికారులు చొరవ తీసుకుని ఆక్రమణ తొలగించినట్టయితే ఇది మళ్ళీ పూర్వస్థితిలోకి వచ్చి అందరం కూడా హాయిగా అక్కడ కూర్చొని ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించాలని చెప్పేసి అధికారులకు విన్నపం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున గత 4 రోజులుగా ఇక్కడ చేపడుతున్నటువంటి చికిరిమల్లి రవికుమార్ గారు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలపడానికి మేమందరం ఇక్కడికి వచ్చామండి. ఆయన సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తిరిగి ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి
మళ్ళీ దాన్ని రాకపోకలను పునరుద్ధరించడానికి రవికుమార్ గారు చేసినటువంటి ఈ యొక్క నిరాహార దీక్షకు మేము చాలా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎండనక వాననక విద్యార్థులు, వృద్ధులు, మరి అదేవిధంగా బాలింతలు, వికలాంగులు వీరందరూ కూడా రోడ్డు మీద బస్సు కోసం పడిగాపులు పడుతూ వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ విధానం చాలా హృదయ విదారకమైనది. మరి ఆ సమస్య గురించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించి మరి రవికుమార్ గారు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మరి వారు ఇచ్చినటువంటి విలువ ఎంతైనా మనం దానికి వర్ణనాతీతం. మరి అందరూ స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించి మరి ప్రజలకు అండదండలుగా వారు నిలబడతారని ఆశిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.